हाई फ्रेंड्स वेलकम टू मन व्हील्स चैनल वीडियो द्वारा మనం టీవీఎస్ లో జూపిటర్ 125 అని వెహికల్ రిలీజ్ అయింది దీని డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా తెలుసుకుందాం జూపిటర్లో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్, రెండోది వచ్చేసి అలాయ్ వేరియంట్, మూడోది వచ్చేసి డిస్క్ వేరియంట్. సో ప్రెజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి ఇది డిస్క్ వేరియంట్ అనమాట. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఈ అలాయ్ వేరియంట్కి డిస్క్ ఉంటుంది బట్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి అనమాట. సో డ్రమ్ వేరియంట్కి అలాయ్ వీల్స్ ఉండేవి, స్టీల్ షీట్ అయితే ఉంటుంది. సో ఇలా మనకు 3 వేరియంట్స్ అయితే ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో దీనిలో ఫీచర్ చూసినట్టయితే దీనిలో స్టైలిష్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీనిలో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేయడం అయితే చూడొచ్చు మనం. సో నెక్స్ట్ ఈ జూపిటర్ లోగో అయితే ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో జూపిటర్ 125 లోగో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా స్టైలిష్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది నేను క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో ఇదే కాకుండా దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్ ఏంటంటే నార్మల్గా మనకు అండర్ సీట్ లేదంటే బ్యాక్ సైడ్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉండేది. సో ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ని మనం ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో మనకు కన్సోల్ ఉంటుంది. సో ఈ కన్సోల్ని మనం జస్ట్ పుష్ చేసి ఆన్ చేస్తే ఈ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మనం ఫ్యూయల్ ఫిల్ చేయవచ్చు అనమాట. సో ఈ లాక్ని మనం కొంచెం హార్డ్గా పుష్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో దీంట్లో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి స్పీడోమీటర్. దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. ఇది ఇంజన్ ఇండికేటర్, నెక్స్ట్ బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. ఇదే కాకుండా ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే దీంట్లో ఈ హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్చెస్ అయితే ఇచ్చారు. సో ఇదే కాకుండా షార్ట్ కట్లో ఇక్కడ పాసింగ్ స్విచ్ లాక్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇచ్చారు. తర్వాత హార్న్ స్విచ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో హ్యాండిల్ చూసినట్టయితే స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంజన్ స్టాప్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే మనం ఐడియల్గా ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగినప్పుడు ఈ ఇంజన్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలా మనం స్టార్ట్ అయితే చేయవచ్చు. ఇదే కాకుండా సైడ్ స్టాండ్ ఇన్హిబిటర్ అనే ఫీచర్ ఉంది. మనం ఎక్కడైనా సడన్గా సైడ్ స్టాండ్ మనం వేసినప్పుడు గేర్లో ఉన్నప్పుడు మనకు ఇది ఆన్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఆన్ కాదనమాట. సో ఇలా అయితే ఇంజన్ ఇన్హిబిటర్ ఫీచర్ అయితే ఉంది. సో ఇదే కాకుండా ఇంకా దీనిలో చాలా అడిషనల్ ఫీచర్స్ చిన్న అయితే ఉన్నాయి. సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనిలో ఇంజన్ చూసినట్టయితే దీనిలో 125cc ఇంజన్ అయితే ఇచ్చారనమాట. ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ కూల్ టైప్ ఇంజన్ అనమాట. సో ఎయిర్ ద్వారా అయితే కూల్ అవుతుంది, కొన్ని లిక్విడ్ ద్వారా కూల్ అవుతాయి. సో బట్ ఈ వెహికల్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. దీని బోర్ వచ్చేసి 53 mm బోర్ ఉంటుంది, 55 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. దీనిలో మ్యాక్సిమం 6000 RPM వద్ద 6 kV పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇదే కాకుండా దీనిలో 4500 RPM వద్ద 10.5 టార్క్ని అయితే ఇది టార్క్ రిలీజ్ చేస్తుంది. సో దీనిలో 2 వాల్వ్ సిలిండర్ అయితే ఉంటుంది. పేపర్ ఫిల్టర్ అయితే ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. ఇదే కాకుండా దీనిలో CVT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దీంట్లో CVT ట్రాన్స్మిషన్ అయితే దీన్ని పిలుస్తారన్నమాట సార్. సో దీనిలో డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ సైజ్ వచ్చేసి ఇది 1852 దీని లెంత్ ఉంటుంది. సో దీని విడ్త్ చూసుకున్నట్టయితే 681 లెంత్ ఉంటుంది. దీని హైట్ చూసుకున్నట్టయితే 1168 mm హైట్ అయితే ఉంటుంది కింద నుండి పై వరకు వచ్చేసి. దీని వీల్ బేస్ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వచ్చేసి దీని వీల్ బేస్ అనేది పిలుస్తాం కదా, ఇది 1275 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇదే కాకుండా దీని అడిషనల్గా గ్రౌండ్ రీచ్ అనేది ఉంది. అంటే సీట్ హైట్ నుంచి కింది వరకు 765 mm గ్రౌండ్ రీచ్ ఉంటుంది. అంటే సీట్ పైన కూర్చున్న వాళ్ళు ఈజీగా లెగ్ కిందికి అందే విధంగానైతే దీని సీట్ లెంత్ అయితే ఉంటుంది. సో ఈ సీట్ చూసుకున్నట్టయితే 790 mm సీట్ లెంత్ ఉంటుంది. కింద నుంచి ఈ సీట్ హైట్ అయితే 790 mm సీట్ లెంత్ ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి లెగ్ స్పేస్ చాలా ఉంటుంది. ఇది 380 mm లెగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 108 kgs అయితే ఉంటుంది. 108 kgs అయితే ఈ వెహికల్ వెయిట్ అయితే ఇచ్చారనమాట. దీనిలో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ మోనో సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో దీని
రేర్ సస్పెన్షన్ అంటారు. ఇది వచ్చేసి మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ సస్పెన్షన్ అయితే పిలుస్తారనమాట. సో ఇది సైడ్ అయితే ఉంటుంది. ఇది స్ప్రింగ్ లోడెడ్ 3 అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ సస్పెన్షన్ వచ్చేసి 3 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్యాస్ ఫిల్డ్ MIG సస్పెన్షన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం అడ్జస్ట్మెంట్ అయితే అంటే సీట్ హైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 3 వేరియంట్స్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తారు. అదే డిస్క్ వేరియంట్ అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో దీనిలో డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒకవేళ డ్రమ్ బ్రేక్ ఉన్నట్టయితే అంటే ఈ అలాయ్ వీల్స్కి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో టైర్ సైజ్ వచ్చేసి దీనిలో 99/90 సైజ్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రంట్ వచ్చేసి 90/90 సైజ్ ఉంటుంది. 12 inches రీమ్ అయితే ఉంటుంది. సో రేర్ టైర్ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా 90/90 టైర్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీని ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో 12 volts మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఉంటుంది. కంప్లీట్గా LED హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో ఇదే కాకుండా బల్బ్ కూడా LED టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా. సో సైలెంట్ స్టార్ట్తో అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ స్టార్టింగ్ చేసినప్పుడు సైలెంట్గా అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎలాంటి కిక్ రాడ్ అయితే గెస్ట్ అయ్యి లేదు ఫ్రెండ్స్. ఇది రైడర్ కానీ లేదంటే పిలియన్స్ కానీ కూర్చోడానికి కంఫర్ట్గా ఉండే సీట్ అయితే ఉంటుంది. వెళ్ళినప్పటికీ 3 persons కూర్చునే విధంగా కంఫర్ట్ సీట్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ పిలియన్స్ కూర్చునే వాళ్ళకైతే ఫుట్ పెడల్స్ అయితే ఫైబర్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రంట్ కూడా ఫైబర్ బాడీ అయితే ఉంటుంది ఫుట్ బోర్డ్ దగ్గర. సో ఇలా అయితే దీని డిజైన్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఈ ఫ్రంట్లో గ్లవ్ బాక్స్ వచ్చేసి 2 liters గ్లవ్ బాక్స్ అయితే ఉంటుంది. మనం ఇది పుష్ చేసి ఆన్ చేసినట్టయితే మనకు సీట్ ఓపెన్ అవుతుంది. చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. ఈ అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 33 liters అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్గా 2 helmets అయితే దీనిలో పడతాయి అనమాట. సో అంత బ్రాడ్గా అయితే ఉంటుంది స్పేస్. ఇంత స్పేస్ ఇవ్వడం ఈ వెహికల్లో ఫస్ట్ టైం అనమాట. ఇంత స్పేస్ ఏ స్కూటర్లో కూడా ఇంత స్పేస్ అయితే 32 liters స్పేస్ అయితే ఉండదు. సో ఇది సీట్ కింద ఏమైనా మనం స్టోర్ చేసుకోవడానికి కంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పటిదాకా మనం జూపిటర్లో 125cc వెహికల్ గురించి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాము. సో ఈ ప్రెసెంట్ నేను ఉండే లొకేషన్ వచ్చేసి మంచిర్యాలలో. ఒకవేళ మీకు వెహికల్ కావాలనుకుంటే మీరు టీవీ షోరూమ్కి అయితే మీరు వచ్చి విజిట్ చేయవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.